వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. ఇక వివరాలకు వెళ్తే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల వేడి మధ్య కాంగ్రెస్ తీసుకున్న మంత్రివర్గ విస్తరణ నిర్ణయం రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా తారుమారు చేసింది. ముస్లిం ఓటర్లను ఆకట్టుకునే వ్యూహంగా మాజీ క్రికెటర్ మహమ్మద్ అజరుద్దీన్ ను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించడం కాంగ్రెస్ చెస్ మూవ్ గా భావిస్తున్నారు రాజకీయ వర్గాలు. ఒకవైపు ఈ నిర్ణయాన్ని రాజకీయ చతురతగా అభివర్ణిస్తుంటే మరోవైపు ఓటు బ్యాంకు లెక్కలు కలిపే ప్రయత్నమని విమర్శలు వినిపిస్తున్నాయి. జూబ్లీ హిల్స్ లో జరగబోయే ఉప ఎన్నిక దృష్ట్యా తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ రాజకీయాల్లో కొత్త అజెండాను సెట్ చేసినట్టు కనిపిస్తోంది. అజార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయనకు ఏ శాఖ ఇస్తారన్న ఊహాగానాలు వేడెక్కాయి. క్రీడా శాఖనా, మైనార్టీ వెల్ఫేర్నా, లేక మరో కీలక బాధ్యతనా అన్న ప్రశ్నలతో రాజకీయ వేదికలు కదులాడుతున్నాయి. మాజీ క్రికెటర్ గా ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న అజరుద్దీన్ ఇప్పుడు రాజకీయ క్రికెట్ లో కీలక ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ముఖ్యంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం ఆయనకు కేటాయించబోయే శాఖపై ఆసక్తి పెరుగుతోంది. ముస్లిం సమాజానికి బలమైన సందేహం ఇవ్వాలన్న ఉద్దేశంతో మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఇస్తారన్న వార్తలు చక్కర్లు కొడుతుండగా క్రీడా శాఖ కూడా ఆయనకు సహజమైన ఎంపిక అవుతుందని రాజకీయ వర్గాలంటున్నాయి. హోంశాఖ గురించిన చర్చలైతే కూడా కొంత ఊపందుకున్నాయి. ఎన్నికల ముందు ఈ మంత్రివర్గ నిర్ణయం జూబ్లీ హిల్స్ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తుందా అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చాంశం. అజార్ మంత్రిత్వ ప్రమాణ స్వీకారం తర్వాత రాజకీయ రంగం కదిలిపోయింది. బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేస్తూ ఇది ఎన్నికల ఆచార సంహిత ఉల్లంఘన అని వాదిస్తుండగా బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ పై మరింత దాడి చేసేందుకు సిద్ధమవుతుంది. ఎన్ని కుయుక్తులు పడినా జూబ్లీ హిల్స్ ప్రజలు మమ్మల్ని నమ్ముతారు అంటూ బీఆర్ఎస్ నేతలు సవాల్ విసురుతున్నారు. ఇక అజార్ చుట్టూ ఏర్పడిన ఈ కొత్త రాజకీయ ఉత్కంఠ ఉప ఎన్నికల ఫలితాలపై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి మరి. రైట్, ఇక ఇదే అంశంపై మనకు మరింత సమాచారాన్ని అందించడానికైతే మనతో పాటు సిద్ధంగా ఉన్నారు పొలిటికల్ విశ్లేషకులు అయితే ఉప్పల లక్ష్మణ్ అయితే సిద్ధంగా ఉన్నారు. చెప్పండి. లక్ష్మణ్ గారు వినిపిస్తుందమ్మా, చెప్పండి సార్. మంత్రివర్గంలో అయితే ముస్లిం మైనారిటీకి ఇస్తే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కొంత ప్రయోజనం ఉంటుందని రాజకీయ కోణంలో ఆలోచించి ఇచ్చారని అనుకుంటున్నాం. లేకపోతే 2 సంవత్సరాల నుంచి అసలు ముస్లిం మైనారిటీ క్యాబినెట్లో లేనప్పుడు
ఎందుకు ఇవ్వలేకపోయారు 2 years నుంచి, ఇప్పుడు ఎందుకు ఇచ్చారని అంటే ఆన్సరు మనకు జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఒకటి, రెండోది రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ప్రయోజనం ఉంటుంది అని వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. అయితే ఇప్పుడు మంత్రి పదవి స్వీకరించారు కానీ మరి అతనికి పోర్ట్ఫోలియో ఇంతవరకు కేటాయించలేదు. సరే, రకరకాల ఊహాగానాలు వచ్చాయి. హోంశాఖ ఇస్తారని, క్రీడా శాఖ ఇస్తారని, ఇంకోటి ఇస్తారని. ఇలా ఇక్కడ రాజకీయ అనుభవం లేని వ్యక్తి ఆయన అజరుద్దీన్. క్రీడా రంగంలో ఓకే నిష్ణాతుడు, తనని మనం పోగొట్టాల్సింది లేదు. అలాంటి వ్యక్తికి అతిపెద్ద శాఖ అయినటువంటి హోంశాఖను ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే నేనైతే అనుకుంటున్నాను అది ఇచ్చే అవకాశాలు. ఎందుకంటే దాని పరిణామాలు సిటీలో ఇప్పుడు బీజేపీ ప్రభావం కూడా బాగా ఉంది. సిటీలో ఉన్నప్పుడు బీజేపీకి ఒక అస్త్రాన్ని వాళ్ళకి అందించినట్టయితే అప్పుడు మెజారిటీ ఓట్లు హిందువులు ఉన్నప్పుడు చర్చకు దారితీస్తుంది ఆ అంశం. సరే, రాజకీయంలో అనుభవం ఉంది. ఇప్పుడు షబ్బీర్ అలీ ఉన్నాడు, రాజకీయంలో అనుభవం ఉంది, ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాడు. అతనికి ఏదో ఒక అవకాశం ఇచ్చారు అంటే అది వేరు, అతనికి ఆ శాఖ ఇచ్చారు అంటే అది వేరు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మైనార్టీకి సంబంధించిన అతనే హోంమంత్రిగా ఉన్నారు, చూసాము. దాని పరిణామాలు కూడా చూసాము ఎలా జరిగాయి ఏంటి. ఇప్పుడు ఈయనకు ఇంకా శాఖ ప్రకటించలేదు. మరి పోలింగ్ అయిపోయినాక ప్రకటిస్తారా, ముందే ప్రకటిస్తారా చూడాలి. చర్చకైతే వస్తుంది. సహజంగా ఏంటంటే మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన సాయంత్రం కానీ లేకపోతే నెక్స్ట్ డే కానీ ప్రకటిస్తారు శాఖ. ఇప్పుడు ఈయనకు ప్రకటించలేదు. శాఖలు ప్రకటించడం వలన ఏమైనా ఇబ్బందులు వస్తాయేమని ఆలోచిస్తున్నారేమో అనేది ఒకటి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గర హోంశాఖ ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది. సో ఈ 3 శాఖలను ఈయనకి ఇస్తారా కాకుండా కొత్త అంశాలు వస్తున్నాయి. క్రీడా శాఖ వస్తున్నది, ఆయన క్రీడాకారుడు అని, లేకపోతే యూత్ అది ఏమన్నా ఆ శాఖ ఇస్తారా అంటే యువజన క్రీడలు అది కొంచెం కలిపే ఉంటాయి శాఖలు, ఇచ్చే అవకాశం ఉందా చూడాలి. ఏది కేటాయిస్తారు అని. ఏది ఏమైనా నగరంలో ఇవాళ ముస్లిం ఓటర్స్ను ఆకర్షించడానికి మాత్రమే ఈ ప్రయోగం చేస్తున్నారు అనేది చర్చ బాగా ఉంది. ఎందుకు అంటే జూబ్లీ హిల్స్ లో కనీసం 1,00,000 దాకా ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి. అక్కడ 5 లక్షల పైన ఓటర్స్ ఉంటాయి. అయితే ఆ ఓట్ల శాతం వల్లనే అంటే దాదాపు 30% అనుకోండి, వాళ్ళు ఓట్లు వచ్చి వేస్తేనే గెలుస్తారా, అది సాధ్యమవుతుందా అంటే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఎప్పుడు కూడా జూబ్లీ హిల్స్ లో 35 నుంచి 45% లోపల పోలింగ్ శాతం ఉంది యావరేజ్. అంతకు మించి జరగటం లేదు. ఎప్పుడో ఒకసారి 50 జరిగింది. ఎందుకు కారణం ఏంటి అంటే ఉన్నత వర్గాలు అక్కడ నివసించటం, సినీ రంగ ప్రముఖులు నివసించటం, ఒకరో ఇద్దరు మన కంటికి చూపు కనపడతారు ఓటేసరి, మిగతా వాళ్ళు రారు. అలాగే ఆంధ్ర ఓటర్స్ ఎక్కువ శాతం ఉండటం, వాళ్ళు ఒకేసారి ఎన్నికలు జరిగితే జనరల్ ఎలక్షన్స్ వస్తే వాళ్ళు ఓటు హక్కు అక్కడ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిపోతారు, ఇక్కడ ఏం. అలాగే ఉన్నత వర్గాలు టీవీలు చూసుకుంటే ఇంట్లో కూర్చుంటారు కానీ బయటకు వచ్చి మనం ఎందుకు క్యూలో నిలబడుకుంటే గంటల తరబడి మనం ఎందుకు ఏం ఓటేయకపోతే ఏంటి అని ఒక నిర్లక్ష్యం ఉంది. సో దాని వలన మరి స్లమ్ ఏరియాస్ సంబంధించి అంటే బిలో పావర్టీ పేద వర్గాలందరూ కూడా ఓట్లు ఎక్కువ శాతం వేస్తారు, 90% వేస్తారు వాళ్ళు కూడా. అంటే వాళ్ళు ఒక 25-30% ఉన్నారు. సో ఈ రెండు వాటి మీద ఏమిటి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సంబంధించి, సరే పార్టీని మనం పక్కన పెట్టినా కూడా గోపీనాథ్ గారు పేదలకు అందుబాటులో ఉంటూ అనేక సహాయ కార్యక్రమాలు ఆయన చేశాడు. ఆయనకైతే చెడ్డ పేరు లేదు, అందుకని 2వ సారి కూడా గెలిచాడు. ఎవరి మీద గెలిచాడు? అజరుద్దీన్ మీదనే గెలిచాడు కదా. బీజేపీ 3వ ప్లేసు,
అందువలన అక్కడ ఇప్పుడు ఆయన భార్యకు టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు, ఆ సింపతి ఒకటి ఉంటుంది. సో ఆయన క్యాండిడేట్ మీద వ్యతిరేకత అయితే లేదు. మరి బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఎందుకు రావాలి అంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద మనకు వ్యతిరేకత ఇప్పుడు ఏం కనిపిస్తుంది? అధికార పార్టీ మీద కొంత వ్యతిరేకత, అసంతృప్తి. ఎందుకంటే హైడ్రా రావటము, ఈ కూల్చివేతలు, ఇవన్నీ కూడా, అలాగే ఏదైతే వాళ్ళు హామీలు ఇచ్చారు ఎన్నికల ముందు అవన్నీ కూడా సరిగా అమలు కావటం లేదు అనేది కూడా పేద వర్గాలు ఎంతసేపు ఏమంటే ఆశిస్తారు, వాళ్ళకు ఆ పథకాలు రావటం లేదు, దానివల్ల అసంతృప్తి ఉన్నది. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు వీళ్ళ ప్లాన్ కేవలం ముస్లిం ఓటర్లు 90% పోలవుతాయి కాబట్టి వాళ్ళ ఓట్లు మనకు వచ్చినా కూడా ఈజీగా గెలవచ్చు అనేటువంటి ఆలోచనతోనే అప్పటికప్పుడు ఇప్పుడు ఇప్పుడు అధికార పార్టీ ఎవరైనా జనరల్ గా ఓటర్స్ ఏం ఆలోచిస్తారు? అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే గనక మనకు అది ఏదైనా ప్రయోజనం ఉంటుంది, పనులు జరుగుతాయి, అభివృద్ధి జరుగుతుందని ఓటర్స్ అట్రాక్టివ్ అవుతారు. సహజంగా గెలవాలి. మరి అధికార పార్టీ గెలిచిపోతాం మనమని ఆలోచించకుండా ఓడిపోతామనే భయంతోనే కదా ఇవాళ అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడానికి కారణం ముస్లిం మైనార్టీ ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికే కదా. సహజంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారు, కాదని అనటం లేదు. మరి గత ఎన్నికల్లో లేరు, అంతకుముందు ఎన్నికల్లో కూడా లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏం చేయబోతున్నారు అంటే, ఇప్పుడు ఆయన శాఖను ఏదైనా ప్రకటిస్తే మళ్ళీ దాని రియాక్షన్ ఏమైనా ఉంటుందేమో అనేటువంటి ఆలోచనతోనే ఆపి ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. పోలింగ్ జరిగిన తర్వాత ఆ రోజు మరుసటి రోజు ఏమైనా ప్రకటిస్తారో ఏమో, లేదు ఈలోగానే ప్రకటిస్తారంటే మనం చెప్పలేము. మరి వెంటనే ప్రకటించాలని నిర్ణయం చేసుకొని ఉంటే ఈ పాటి ప్రకటించిందరు. స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు ప్రకటించలేదు అంటే నేను అనుకుంటున్నాను పోలింగ్ అయిపోయేంత వరకు ప్రకటించకపోవచ్చు. ఇంకా మీరు అడగండి ఇంకేంటి సంగతి. ఎస్ సార్, మనం ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే అజరుద్దీన్ కు ఏ శాఖ అప్పగించే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మీరు అన్నట్లుగా మైనార్టీ వెల్ఫేర్ కావచ్చు, లేదా స్పోర్ట్స్ శాఖనైతే అప్పగించే అవకాశం ఉంది అంటూ కూడా ఊహాగానాలు అయితే వ్యక్తమవుతున్నాయి కదా సార్. మరి దీనిపై మీరేమంటారు? ఇప్పుడు ఆయన మైనార్టీ కాబట్టి మైనార్టీ శాఖ ఇవ్వాలి, ఆయన క్రీడాకారుడు కాబట్టి క్రీడా శాఖ ఇవ్వాలి అనేది అయితే ఏమీ రూల్ ఏం లేదు దానికి. కాకపోతే దాని మీద పట్టు ఉంటుంది కాబట్టి ఆ శాఖలు ఇస్తే శాఖల మీద పట్టు ఉంటుంది కాబట్టి బాగా పనిచేయగలుగుతాడని ఆలోచిస్తారు అని అనుకుందాము. మరి దానికి ఆయన సుముఖంగా ఉన్నారా? ఆ చిన్న శాఖలు తీసుకుంటాడా, మైనారిటీ శాఖ తీసుకుంటాడా, లేక క్రీడా శాఖ తీసుకుంటాడా అన్నది చూడాలి. ఇప్పుడు విపరీతంగా హోమ్ మినిస్టరు అనేటువంటిది ప్రచారం అయిపోయింది కాబట్టి ఆయన కూడా ఆ హోంశాఖ వైపే ఆలోచించుకుంటాడు అని అనుకుంటున్నాను నేను. దాని మీదనే ఒత్తిడి చేయొచ్చేమో అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒత్తిడి ఉండి లేదు. వీడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుందంటే నిర్ణయం రేవంత్ రెడ్డి గారు తీసుకునే అవకాశం లేదు, నిర్ణయం ఢిల్లీలో తీసుకుంటారు. వాళ్ళు అక్కడి నుంచి ఏం ఆదేశిస్తే కనుక అది అమలు చేయాల్సి వస్తుంది. మరి అక్కడి నుంచి ఆదేశాలు వస్తాయా, రేవంత్ రెడ్డి గారు ఆయన పరిధిలోనే నిర్ణయం తీసుకొని ప్రకటిస్తారా అన్నది కూడా చూడాలి. నేను అనుకుంటున్నాను అధిష్టానం నుంచి ఆదేశాలు రాంది హడావిడిగా ఎందుకు ప్రమాణ స్వీకారం చేయించారు, అక్కడి నుంచి వచ్చాయి కాబట్టి అక్కడ వాళ్ళకు ఒక అంచనా ఉంటుంది, వాళ్ళ నెట్వర్క్ ఉంటుంది, ఏం జరుగుతుంది, ఎన్నికల్లో గెలుస్తామా గెలవా అని. సమస్య ఏంటంటే లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి, ప్రత్యేకించి జిహెచ్ఎంసీ ప్రెస్టేజ్ అవుతుంది అధికార పార్టీకి. ఎందుకంటే హైదరాబాద్ నగరం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఓడిపోతే కనుక పరుగు పోతుంది. ఆ ఎఫెక్ట్ మళ్ళీ రాబోయే 2028లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల మీద పడుతుంది. అందువలన గెలిచి తీరాలా అనేటువంటి ఒక వ్యూహంతో ముందుకు వెళ్తారు కాంగ్రెస్ పార్టీ, వెళ్లకుండా ఏముండదు. అందులో భాగంగానే బీసీకి టికెట్ ఇవ్వడము, జూబ్లీహిల్స్ గెలుస్తారా ఓడతారా అనే సంబంధం లేకుండా బీసీకి ఇచ్చారు. గెలవని ఓడని రేపు పొద్దున
ఎన్నికల్లో మనం బీసీకి ఇచ్చుకున్నాము, 42% మేము బీసీలకు రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నాము, అది పెండింగ్లో ఉంది, అయినా కూడా మేము జూబ్లీహిల్స్ బీసీకి ఇచ్చాము అని. అక్కడ అసలు వాస్తవంగా బీసీకి మెజారిటీ ఓట్లు ఏం లేవు. అక్కడ లేకపోయినా వ్యూహంలో భాగంగా ఇచ్చారు, అంటే లోకల్ బాడీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకో. ఇప్పుడు ఇది కూడా అంతే. అజరుద్దీన్కు అవకాశం ఇవ్వడం కూడా అలాంటి ఆలోచనే. ఒకటి, ఇప్పుడు గెలవచ్చు, రెండవది లోకల్ బాడీ ఎన్నికల్లో, ఎందుకంటే నగరంలో ముస్లిం ఓటర్స్ అన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి కాబట్టి రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎంసీ ఎన్నికల్లో ఉపయోగపడుతుంది అనేది కూడా ఒక వ్యూహంగానే ముందుకెళ్ళారు. మరి శాఖ అనేది ఏంటంటే, మరి ముస్లిం మైనార్టీలు ఆకర్షించుకుంటేనే సరిపోదు కదా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో. ఏమను ఈ జూబ్లీహిల్స్ కూడా హిందువుల శాతం బాగుంది కదా, కాబట్టి వాళ్ళను నుంచి నెగటివ్ రాకుండా ఉండాలి అనుకుంటే హోంశాఖ అయితే ఇచ్చే అవకాశాలు లేవని నేనైతే అనుకుంటున్నాను. ఎస్ సార్, ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు మంత్రివర్గ విస్తరణ అనేది ఈ నిర్ణయం తీసుకున్నాక ఎన్నికల ఆచార సంహిత అనేది ఉల్లంఘించడంలో భాగంగా మనం చూసుకున్నట్లయితే బీజేపీ అనేది వాదిస్తుంది కదా సార్. మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ పర్యవసనాలు ఏమిటయి ఉండవచ్చు అంటారు? బీజేపీ దీనిపై అయితే ఈ మంత్రివర్గ విస్తరణ నిర్ణయం అనేది ఎన్నికల ఆచార సంహిత, ముఖ్యంగా ఆచార సంహిత ఉల్లంఘనపై అయితే బీజేపీ అయితే వాదిస్తుంది కదా సార్. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏంటంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ కూడా వచ్చిన తర్వాత ఇలా ఒక మైనారిటీ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వటం అనేది కేవలం ఓటర్లను ఆకర్షించడానికి అనేది వాళ్ళ ఆరోపణ. కానీ రాజ్యాంగంలో ఎక్కడ కూడా మంత్రులను తొలగించే విషయంలో కానీ, మంత్రులను అపాయింట్మెంట్ చేసుకునే విషయంలో కానీ, దానికి ఫలానా పీరియడ్లో చెయ్యాలి, ఫలానా పీరియడ్లో చేయకూడదు అనేది ఎక్కడ లేదు. అలాగే ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన అంశం కాదని. ఏదైనా ఆర్థిక పరమైన అంశాలు వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషన్ వాటిని ఆపే అవకాశం ఉంటుంది. అంటే డబ్బు ఆశ చూపి లేకపోతే ఫలాని మేము అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత హామీలు వేరు, శాంక్షన్ వేరు. హామీలు ఇవ్వడం వేరు, శాంక్షన్ చేయడం వేరు. శాంక్షన్ చేయకూడదు ఆర్థికమైన అంశాలు. సపోజు రోడ్లకు నిధులు మంజూరు చేశాము, లేకపోతే ఇతర వసతులకు మంజూరు చేశాము, ఇట్లాంటివి నిధులు రిలీజ్ చేయడానికి అవకాశం ఉండదు. ఇది రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఇట్లాంటి సమస్య వస్తుంది అనేది అప్పట్లో వాళ్ళు ఊహించలేదేమో కానీ దాన్ని ఆపడానికి లేదు. ఇప్పుడు బీజేపీ కూడా మరి రాజస్థాన్లో ఒక అభ్యర్థి చనిపోతే ఇంకొక అభ్యర్థిని ప్రకటించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థికి మంత్రి పదవి ఇచ్చారు, ఎన్నికలుగా పోలింగ్ దగ్గరలో ఉండగా. సో ఇప్పుడు ఎందుకు ఎక్కడ చట్టంలో అలా చేయకూడదని లేదు. ఇదన్నా మేలు, ఈయన పోటీ చేయడం లేదు. వాళ్ళైతే కంటెస్టింగ్ క్యాండిడేట్కి ఇచ్చారు, ఎలక్షన్ కమిషన్ ఆపలేకపోయింది. కంటెస్ట్ చేస్తున్నాడు అతను బీజేపీ తరఫున, ఓట్లు వేయాలి జనం రేపు 4 రోజులు ఉంటే. ఆయన మంత్రి పదవి ఇచ్చి ప్రమాణ స్వీకారం చేయించారు. అందువలన ఇక్కడ ఒకరిని మనము రాజ్యాంగంలో దానికి సంబంధించిన క్లారిటీ లేదు కాబట్టి ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క అవసరాలను బట్టి. ఇక తప్పో రైటా అంటే అది జనం నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఎందుకు ఇలా చేశారు అనేది జనం నిర్ణయించుకొని వాళ్ళు ఎవరికి ఓటేయాలి, ఎవరికి వేయకూడదు, తప్పు రైటు అనేది నిర్ణయాలు వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది తప్ప ఎలక్షన్ కమిషన్ దాన్ని ఆపే పరిస్థితి లేదు. ఎస్ సార్, మనము సార్ ఇప్పుడు మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఇటు బీఆర్ఎస్ పార్టీ అనేది ఈ నిర్ణయాన్ని ఎదుర్కోవడానికి ఎలాంటి రాజకీయ వ్యూహాలు అనేవి అనుసరిస్తుందని చెప్పి మీరు భావిస్తున్నారు?
ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ధైర్యం ఏమిటంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాగంటి గారి సత్యమణి గారికి టికెట్ ఇచ్చారు. ఆంధ్ర సంబంధించిన ఓటర్స్ వాళ్ళు, అంటే ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు. అక్కడ జూబ్లీ హిల్స్ లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కమ్మ సామాజిక వాళ్ళు అత్యధిక శాతం నివసిస్తున్నారు అక్కడ. సరే, జనరల్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఇందాక చెప్పే కదా, ఓటు అక్కడ వేయడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ వేయకపోవడం వల్ల పర్సెంటేజ్ తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు అలాగ లేదు, ఓన్లీ ఉప ఎన్నిక జరుగుతున్నది కూడా అందరు ఇక్కడే ఉంటారు. వాళ్ళ పర్సెంటేజ్ కూడా బాగుంది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి ఓటేస్తారు ఆంధ్ర ఓటర్స్ అని చెప్పి భావిస్తున్నారు. ఆ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు కూడా వచ్చి ఓటేస్తారని భావిస్తున్నారు. అందుకనే ఏం చేశాడు రేవంత్ రెడ్డి, కమ్మ సామాజిక వర్గాన్ని అట్రాక్ట్ చేయడం కోసం వాళ్ళది ఏదో సంఘం ఉందని వాళ్ళందరినీ పిలిపించుకొని ఆయన ఏం ప్రకటించాడు, అమీర్పేట సెంటర్లో ఎన్టీ రామారావు విగ్రహం పెడతానని ప్రకటించాడు. మీరు చూడండి, ఎన్టీ రామారావు పార్టీని, తెలుగుదేశం పార్టీని ఆయన స్థాపించింది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఎన్నికల్లో ప్రచారం చేశాడు, గెలిచారు. ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిర్వహిస్తూ వస్తుంది. సరే, ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి కాంగ్రెస్ పోయి ఉండొచ్చేమో కానీ ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన ఉంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అదేమంటే ఆయన జాతీయ నాయకుడు, పార్టీలకు అతీతంగా నేను చెప్తున్నాను అంటాడు. ఎవరు ఎన్టీ రామారావు తెలుగుదేశం అని అంటారు కానీ పార్టీలకు అతీతంగా ఉండే నాయకుడు ఎవరిని అంటారు? ఆయన అనలేరు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఆయన. ఆయన విగ్రహం పెడతానని ఎందుకన్నాడంటే ఆ సామాజిక వర్గాన్ని అట్రాక్టివ్ చేయడానికి ఇప్పుడు ఆయన అమీర్పేటలో విగ్రహం పెడతాడు. ఒకవైపు తెలంగాణ వాదులందరూ కూడా ట్యాంక్ బండ్ మీద ఆంధ్ర వాళ్ళ యొక్క విగ్రహాలు కొన్ని ఉన్నాయి, వాటిని పగలగొట్టేస్తా వాడు పీకేయండి అంటున్నాడు. ఈయనేమో ఎన్టీ రామారావు విగ్రహాన్ని అక్కడ పెడతాను అంటున్నాడు. మరి ఏం చెప్పాలి చెప్పండి? అంటే రాజకీయాలు ఎలా ఉంటాయి చెప్పండి? ఓట్ల కోసము ఎక్కడికైనా దిగజారి పోతారు, ఏమైనా మాట్లాడతారు, ఏమైనా చెప్తారు. పెడతాడా పెట్టడా తర్వాత సంగతి, రేపు పెట్టనిస్తారా పెట్టనీరో. కానీ ఇప్పుడు ప్రకటించాడు కదా పెడతానని. మరి అందుకల్లా ఇక్కడ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ఆంధ్ర ఓటర్స్, కమ్మ సామాజిక ఓటర్స్ ను అటాక్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళ అభ్యర్థి బీఆర్ఎస్ కు అనుకూలమైనటువంటి అభ్యర్థి ఆమె కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు, గెలిచిపోతాము. అలాగే మాగంటి గారు చేసిన మంచి పనుల వల్ల కూడా గెలిచిపోతామని ధైర్యంతో ఉన్నారు. ఆ విధంగా ప్రచారం చేసుకుంటున్నారు. అలాగే మీరు కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతుందేమో, పంచితే మీరు 5,000కు తక్కువ కాకుండా తీసుకోండి, ఓట్లు మాకేయండి అని కూడా చెప్తున్నారు. సరే, ఎన్నికల్లో డబ్బులు పంచడం అనేది సర్వసాధారణం అయిపోయింది, దాన్ని ఎవ్వరు ఆపలేకున్నారు. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పంచితే అంటాడు ఆయన, మరి బీఆర్ఎస్ పార్టీ పంచదా, లేకపోతే బీజేపీ పంచదా? ఎవరు అతిథులు దీనికి? గత ఎన్నికల్లో చూసాము, 3 పార్టీలు పంచాయి. స్లమ్స్ ఏరియాలో 3 పార్టీలు డబ్బు పంపిణీ చేసాయి. చేయని వాళ్ళు ఎవరు? సో అది ఆ విషయాన్ని మరి సీరియస్ గా తీసుకుంటే అవకాశం ఉందా అంటే, ఇప్పుడు పేద వర్గాలు ఏం చేస్తారు, డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళ వైపు ఆశ చూపుతారు, చూపకుండా ఏమి ఉండరు. అరే ఆయన 2,000 ఇచ్చాడు, వీళ్ళు వచ్చి 3,000 ఇచ్చారు, వాళ్ళు వచ్చి 4,000 ఇచ్చారంటే 4,000 ఇచ్చిన వారికి ఇద్దామని ఒక విధంగా అనుకుంటారు. ఒక విధంగా పార్టీ మీదనో నాయకుడి మీద అభిమానం ఉంటే ఇంట్లో 4 ఓట్లు ఉంటే ఆ 2 ఓట్లు అట్టేద్దాం, 2 ఓట్లు ఇట్టేద్దామని కూడా మాట్లాడుకుంటారు. అందువల్ల ఓవరాల్ గా నేనేం చెప్తున్నానంటే, పోలింగ్ రోజు ఎంత పర్సెంటేజ్ పోల్ అయింది, 45-50% దాటిందా? నేషనల్ యావరేజ్ 60% వరకు వచ్చిందా అంటే ఎక్కువ శాతం ఎవరు ఓట్లు వేశారు అంటే, ఎవరైతే 30% దాకా కమ్మ సామాజిక వర్గము ఆంధ్ర ఓటర్లు ఉన్నారో, బయటికే రాకుండా ఎప్పుడు పోలింగ్ కేంద్రాలకు పోని వాళ్ళు బయటికి వస్తే ఆ పర్సెంటేజ్ పెరుగుతుంది. పెరిగినప్పుడు అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుంది? వాళ్ళంతా కాంగ్రెస్ వైపు మొక్కుతారా, లేదు మన అభ్యర్థి, మన కులానికి సంబంధించిన అభ్యర్థి అని చెప్పి సామూహికంగా ఓట్లు వేస్తారా అన్నది చూడాలి.
ఎస్ సార్, ఇప్పుడు మనం ముఖ్యంగా ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సమీకరణాలను అయితే ఈ మంత్రివర్గ విస్తరణ అనేది ఎలా మార్చేస్తుందని చెప్పవచ్చు? అదే మంత్రివర్గ బెనిఫిట్ కోసమే కదా చేశారు. మైనార్టీ ఓటర్లను పూర్తిగా ఆకర్షించుకొని ఓట్లు చీలకుండా 90% పోలింగ్ అయితే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కి వేయాలనే ఉద్దేశంతోనే ఈ మంత్రివర్గ విస్తరణ పేరు మీద అజరుద్దీన్ గారికి అవకాశం ఇచ్చారు. ఆయన ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. నెక్స్ట్ డే నుంచి తిరుగుతున్నాడు, ముస్లిం లొకాలిటీలు అన్నట్లు తిరుగుతున్నాడు, ప్రచారం చేస్తున్నాడు, సీఎంతో పాటు కూడా తిరుగుతున్నాడు. దాని ఉద్దేశం అదే కదా, వాళ్ళ ఉద్దేశం అదే కదా. ఎస్ సార్. సార్, ఫైనల్ గా మనం చూసుకున్నట్లయితే ఈ సంఘటన అనేది తెలంగాణ రాజకీయాల వాతావరణంపై అయితే ఎలాంటి ప్రభావం చూపుతుందని చెప్తారు మీరు? ఇప్పుడు ఒకటమ్మా, ఒకవేళ ఓడిపోయారు అనుకోండి కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు రేపొద్దున ఎన్నికల్లో ఇప్పుడు ఇంత వ్యూహం పన్ని మైనార్టీకి అజరుద్దీన్కు మంత్రి పదవి ఇచ్చి ఎన్టీ రామారావు విగ్రహం పెడతా అని చెప్పినా కూడా ఓడిపోయారు అనుకోండి, రేపొద్దున లోకోలవాడి ఎన్నికల్లో వాళ్ళు చెప్పుకోవడానికి కొన్ని మైనస్ పాయింట్లు అవుతాయి. అలాగే ప్రతిపక్ష పార్టీలకు ఈ అవకాశాలు అవుతాయి. చూడండి, రాజకీయంలో కుట్ర పన్నారు, వ్యూహం పన్నారు, మైనారిటీకి ఇచ్చారు మంత్రి పదవి, ఎన్టీ రామారావు విగ్రహం అన్నారు, పెట్టారా, రేపు పెడతారా, ఇవన్నీ కూడా వీళ్ళకి అవకాశం వస్తుంది. సో వీటి ఎఫెక్ట్ ఓడినా గెలిచిన కాంగ్రెస్ పార్టీకి రేపు రాబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికలు, ప్రత్యేకించి సిటీలో జిహెచ్ఎంసీ ఎన్నికల మీద పడే అవకాశం ఉంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ.